మీరు ఎక్కడ నుండి వచ్చిల్లు? మీ సమస్య ఏంటిది అసలు? మాది కొడంగల్ రేవంత్ రెడ్డి కాన్సెన్సీ. మీ సీఎం మరి మిమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతాడక్క? మరి మీ సమస్యలు ఏంది? ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? జీతాల గురించి పనిభారం ఎక్కువైతుంది, తగ్గించాలని కోరుకుంటున్నాము. జీతాల ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు డ్యూటీ? డ్యూటీ 2006 18 సంవత్సరాల 18 ఏళ్ళు అవుతుంది నేను చేయబట్టి. అప్పుడు తక్కువ జీతం ఉండే, తక్కువ పని ఉండే. 200 నుండి చేసిన నేను చేసిన. ఇప్పుడు ఎక్కువ పని అయింది. ప్రతి ఈహెచ్ఆర్ కొట్టమంటారు, ఆన్లైన్ చేయమంటున్నారు. అప్పుడు చదువులేని వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా ఈహెచ్ఆర్ కొట్టలేదు, స్క్రీనింగ్ చేయాలి, ఎన్సీడీ చేయాలి, ప్రతిదీ చేయాలి. ప్రతి ఒక్క సార్లు వచ్చి మమ్మల్ని అడుగుతారు ఏ పని ప్రతి దానికి సమాధానం మేము చెప్పాలి. మున్సిపాలిటీలకు సార్లకు పరిచయం చేయడానికి మేమే, లెప్రెస్ సార్ వస్తే మేమే, పైలేరియా సార్ వస్తే మేమే, ఏ జాతర అయినా మేమే, ప్రతి దానికి మేము పాల్గొనాలి. మరి మాకు అమౌంట్ పని విషయంలో మాత్రం ముందు ప్రాధాన్యత, డబ్బుల విషయంలో వెనక ప్రాధాన్యత, ఎక్కువ పని అంతే. మాకు మా కష్టానికి ఫలితం కావాలనుకుంటున్నాం. కదా ఇంతకుముందు ఎలక్షన్ టైంలో మిమ్మల్ని అన్నారు కదా, రాగానే మీ పని మీకు సొల్యూషన్ చేస్తాం, 18,000 ఇస్తాం అన్నారు కదా, మరి ఎందుకు ఇప్పుడు ఇవ్వట్లేరు కావచ్చు? ఇస్తారని నమ్ముతున్నాం. మా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నాం మేము. ఖచ్చితంగా చేస్తాడు, మా రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా చేస్తాడని నమ్ముతున్నాం. ఇప్పటి నుండి దగ్గర సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి, మరి ఇప్పటిదాకా ఎందుకు మీ పట్ల మాట్లాడతలేరు కావచ్చు? మరి ఒకరికొకరికి మంచి చేస్తున్నాడు కదా, మా గిట్ట చేస్తాడని నమ్ముతున్నాం. ఉంది, ఖచ్చితంగా చేస్తాడు మా సార్. అనిపిస్తుంది మరి ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయింది, మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు మీకు అంటే 6 గ్యారెంటీల విషయంలో ఏమైనా అందుతున్నాయా మీకు? మెరుగుపరుస్తున్నాడు, ఇంత రిజిస్టార్లు ఇస్తున్నాడు, యూనిఫామ్ గిట్ట ఇస్తాడు అంటున్నాడు, ఇంత మెరుగుపరుస్తున్నాడు. పెరగాలి, సాలరీ మాత్రం పెరగాలి. ఓకే, రైట్. అదే ఫిక్స్ వేతనం 18,000 చేస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు కదా సీఎం. అదైతే 18,000 అయితే కంపల్సరీ చేయాలి సార్, చేయాల్సిందే. 10,000 అయితే మాకు ఏం సరిపోతలేవు, మాకు పిల్లలకు మా ఖర్చులు. 10,000 9,900 వస్తుంది. తక్కువ అమౌంట్ వస్తుంది, తక్కువ అమౌంట్. ప్రతి ఒక్కరు ప్రతి నెల 2 ఏఎన్సీలు ఉండాలి, 2 పిఎన్సీలు ఉండాలి, 2 డెలివరీ ఉండాలి, అన్ని ఉంటే అప్పుడు 9,900 వేస్తాడు. ఒకరు చచ్చిపోయి ఉండాలి, ఒకరు కాని ఉండాలి. అట్లయితేనే అట్లుంటేనే 10,000 అమౌంట్ 9,900 వేస్తున్నాడు. లేదంటే అసలు మొత్తం 2 ప్రతి టార్గెట్ ఇంత చేయాలి, మీరు ఏఎన్సీలు ఇంత 2 చేపియాలి, 2 డెలివరీ అయి ఉండాలి, ఒకరు చనిపోయి ఉండాలి. ఇన్ని పోరాటాలు చేస్తున్నా అంటే ఇన్ని ధర్నాలు చేస్తున్నా అంతా చేస్తున్నా బాగానే, ఒకవేళ చేయకపోతే ఏంటి మరి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి చేస్తాడు సార్, కంపల్సరీ చేస్తాడు. నమ్మకం అయితే ఉంది మాకు సార్ మీద, కంపల్సరీ. మేము 2006. అవును సార్. ప్రధానంగా సమస్యలు ఏమేమి ఉన్నాయి? మరి అందరు చాలా సమస్యలు చెప్తున్నారు, మీ ఏరియాలో ఎట్లా ఉంది? బాగానే ఉంది సార్, అందరిది ఒకటే సమస్య సార్. ఆశా వర్కర్లు మొత్తం అందరు అక్కలు చెల్లెలు అందరం మేము ఒకటే కాబట్టి, మా సమస్య ఒకటే కాబట్టి అందరం పోరాడుతున్నాం, వస్తున్నాం, చేస్తాడని లాస్ట్ రోజు ఈ ప్రోగ్రాము చేస్తాడు, సక్సెస్ చేస్తాడని నమ్మకం మీద నేను ఉన్నాను ఖచ్చితంగా. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ పాలన ఎట్లా అనిపిస్తుంది? సంవత్సరం పూర్తయిపోయింది, మరి 6 గ్యారెంటీల విషయంలో ఎట్లా ఉంది? 6 గ్యారెంటీల విషయం అంటే అది మాకు అంతా తెలియదు, మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి. 6 గ్యారెంటీలు అంటే పథకాలు, గవర్నమెంట్ పథకాలు మీకు వస్తాయా? మాకు మేము పొలం లేదు మాకు, అదే ఫ్రీ కరెంట్ వచ్చింది, ఫ్రీ బస్ వచ్చింది. ఇక మాకు పొలం లేదు కాబట్టి అది రైతు బంధు అవన్నీ మాకు తెలియదు. ఇక వచ్చేటివి అయితే కొన్ని వచ్చినాయి. చేస్తాడు మా రేవంత్ రెడ్డి, మరి ఖచ్చితంగా చేస్తాడు. మాకు గిట్ట సంతోషపరుస్తాడు, మాకు జీతం ఎక్కువ చేస్తాడు మా రేవంత్ రెడ్డి సార్. మా కొడంగల్ ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గిట మా ఊరిని ఏం మార్చిండు, వరంగల్ అంటుండ్రు సార్ మా కొడంగల్ని. అట్లాంటిది కొడంగల్ అంటే మా రేవంత్ రెడ్డి సారే. మా ఊరికి పేరు వచ్చిందంటే రేవంత్ రెడ్డి సార్ చేస్తారని మీరు అంటున్నారు, రైట్, బాగుంది. మరి ఇప్పుడు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అక్క? చేస్తాడు, ఒక కొత్తగా సంసారం చేస్తే అప్పుడే కుదురుకుంటుందా సార్? చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు మా సార్, ఖచ్చితంగా మా సార్ చేస్తాడు. ఇది పరిస్థితి ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు చూస్తున్నారు కదా, మహిళలందరూ, మీ నియోజకవర్గ మహిళలందరూ మిమ్మల్ని అంటే వేడుకుంటున్నారు, మీ మీద నమ్మకం ఉంది చేస్తారని చెప్పేసి. సో మరి వాళ్ళ బాధలు అర్థం చేసుకొని వాళ్ళు ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో, ఏదైతే వాళ్ళకు ఫిక్స్డ్ శాలరీ ఒక 18,000 చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.
సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి అని కూడా తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇక్కడ పరిస్థితి అయితే చాలా మంది ఆశా వర్కర్లు రావడం జరిగింది. సో వాళ్ళు ఈ కంపల్సరీ వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలి. ఒకవేళ నెరవేర్చకపోతే దీని తర్వాత తదుపరి కార్యాచరణ కూడా చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది.